ఒంగోలు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. దర్శిలోని పాల కేంద్రాల నుంచి శాంపిల్స్ సేకరించారు. శాంపిల్స్ ను హైదరాబాద్లోని ల్యాబ్ కు పంపినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి శివతేజ్ తెలిపారు. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. పాల కల్తీలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్లో భాగంగా దర్శికి వచ్చాము, శాంపిల్స్ తీసుకున్నాము. ముఖ్యంగా మిల్క్ శాంపిల్స్ తీసుకున్నాము. ఎందుకంటే మిల్క్ నుంచే మ్యాక్సిమం అడల్ట్రేషన్ అవుతుంది. పిల్లలకు తాగే మిల్క్ కాబట్టి మిల్క్ నుంచి ఎక్కువ రోగాలు వస్తున్నాయి అనే ఉద్దేశంతో మిల్క్ శాంపిల్స్ అనేవి మనం తీసి, డౌట్ ఉన్న శాంపిల్స్ తీసి చిల్లింగ్ సెంటర్స్ నుంచి కానీ, డైరీ సెంటర్స్ నుంచి కానీ ఆ శాంపిల్ని మనం హైదరాబాద్లో ఉన్న ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీకి పంపిస్తాము. అక్కడ వచ్చిన రిపోర్ట్ ఆధారంగా మనం కేసు పెట్టాలా, ఏం చేయాలనేది ఫర్దర్గా చూస్తాము. మీరు చూసుకున్నట్టయితే దర్శిలో గత ఒక 5-6 సంవత్సరాల కింద విపరీతమైన కల్తీ పాలు ఉండేవి. కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మీడియా మిత్రులు కానీ అందరి సహకారంతో డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా వరకు ఈ కల్తీ పాలను అరికట్టగలిగాము. ఇక ముందు కూడా మీకు ఏదైనా పాలలో డౌట్ ఉంటే, ఇది కల్తీ జరిగిందని అనుమానం వస్తే ఇమీడియట్గా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంటుంది. రామ్నగర్ 5th లైన్ ఒంగోలు. మీరు ఆఫీస్కైనా వచ్చి ఇవ్వచ్చు, లేదా మా నెంబర్ కూడా మీకు అవైలబుల్ ఉంచుతాము. మాకైనా మీరు కాల్ చేసి చెప్తే మేము ఇమీడియట్గా విస్తృతంగా తనిఖీలు చేస్తాము, సడన్ విజిట్ చేస్తాము, సర్ప్రైజ్ రైడ్స్ చేస్తాము. ఖచ్చితంగా శాంపిల్ తీసి రిపోర్ట్ ఆధారంగా కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది.